మోక్షిత టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్స్లో మనకి 39th ర్యాంక్ వచ్చి అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చే పొజిషన్లో తను ఈరోజు ర్యాంక్ సాధించింది. ఈ ర్యాంక్ ఈరోజు సాధించడానికి తన కారణం ఒక మొమెంటింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఏప్రిల్ 2021లో తను జేఎన్టీయూలో చదువుకున్నప్పుడు గోల్డ్ మెడల్ వచ్చి, జనరల్గా మనకి ఇంజనీరింగ్ వెళ్ళిన తర్వాత మనకి ప్లేస్మెంట్స్ ఉంటుంది కదా, ప్లేస్మెంట్స్కి వెళ్ళిన తర్వాత బెస్ట్ ప్లేస్మెంట్ డ్రీమ్ జాబ్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు డ్రీమ్. కానీ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు తనని డిప్యూటీ కలెక్టర్ అయ్యే విధంగా తీసుకొచ్చింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే తన మాటల్లోనే షేర్ చేసుకోవాలని ఐఎమ్ రిక్వెస్టింగ్. బీటెక్ అయిపోయి ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ప్లేస్మెంట్స్. అప్పుడు అంటే చాలా కంపెనీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్న ఆ టైంలో దే వాజ్ ఎ కంపెనీ వేర్ ఐ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఏంటంటే 4-5 ప్యానల్ మెంబర్స్ కలిసి నన్ను ఇంటర్వ్యూ చేశాక కంపెనీ వాళ్ళు నాకు జాబ్ ఆఫర్ చేసి ఒక విషయం చెప్పారు. వై నాట్ సివిల్ సర్వీసెస్, నీ పర్సనాలిటీ, నీ వే ఆఫ్ టాకింగ్ అదంతా సేమ్ దానిలాగే ఉంది, వై కాంట్ యూ గివ్ ఇట్ ఎ ట్రై, యువర్ టైప్ ఆఫ్ దట్ పర్సన్ అని అట్లా చెప్పేసరికి ఐ థాట్ ఐ షుడ్ సర్వ్ మై కంట్రీ అని చెప్పేసి నేను సివిల్స్కి స్టార్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చేసరికి ఐ థాట్ ఫస్ట్ లెట్స్ స్టార్ట్ గ్రూప్ 1. ఇట్లా తెలంగాణ అంటే హార్డ్ ఇంత కష్టపడ్డాం తెలంగాణ కోసం, వై కాంట్ యూ సర్వ్ ఓన్ మదర్ ల్యాండ్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ 2022లోనే. ఇమీడియట్గా నోటిఫికేషన్ రాగానే ఐ స్టార్టెడ్. అండ్ దిస్ 3 years ఆఫ్ జర్నీ ఇట్ హస్ బీన్ మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉండే, బట్ ఫైనల్లీ వీఆర్ హియర్. సో మనం ఇంకా మీ గురించి తెలుసుకునే ముందు ఇంకా మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్పారు. ఇంటర్మీడియట్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి జేఎన్టీయూలో కూడా గోల్డ్ మెడలిస్ట్ తను సాధించింది. ప్రతి ఒక్కరు ఏం చేస్తుంటారంటే మంచి జాబ్ జాయిన్ అయ్యి లేకపోతే ఐఐటీస్లోనో లేకపోతే ఫారిన్లోనో ఎంఎస్ చేసుకొని అలా టెక్నికల్ సైడ్ వెళ్ళడం, అది మంచి పద్ధతి కాదని చెప్పలేము. కానీ సివిల్స్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అనే ఒక డిటర్మినేషన్ అనేది ఇట్స్ వెరీ risky decision at that time. When you're getting job, again you started that, no, I need to prepare for another job. Yes. That's a very motivating factor. At that time, మీకు రోల్ మోడల్ ఎవరు? సార్, నాకు చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ కానీ నేను కానీ వీ హ్యావ్ గ్రోన్ అప్ సీయింగ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. అట్లా మా బ్యాక్గ్రౌండ్లో కానీ మా తాతయ్య, మా మామయ్య కానీ, మా ఫాదర్, మా మదర్, వీళ్ళందరూ ఏంటి అంటే యూ హ్యావ్ టు బీ ఇన్ ద పీపుల్ అండ్ సాల్వ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఆ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంటుంది. సో నాకు చిన్నప్పటి నుంచి అట్లా కలెక్టర్ అవ్వాలనేది డ్రీమ్. అయితే ఇన్ఫాక్ట్ 2014 ఆ టైంలో మా దగ్గర సంగారెడ్డి కలెక్టర్ స్మితా సబర్వాల్ గారు ఉండేవారు. షీ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్, అంటే చాలా బాగుండేది. తర్వాత అనుదీప్ సార్ కానీ చూసినప్పుడు ఇవన్నీ ఏంటి అంటే మోల్డింగ్ అవర్ పర్సనాలిటీ టు ఫైనల్లీ క్రాక్ దిస్ ఎగ్జామ్ అన్నట్టు అట్లా అయింది. అంటే నేను జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదామని అనుకున్నాను, కానీ మా పేరెంట్స్ హెల్ప్ వాజ్ వెరీ ఇమెన్స్. అంటే ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే, ఎమోషనల్ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ వేలో కానీ, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే మై ఫ్రెండ్స్, మై పేరెంట్స్, మై టీచర్స్, ఎవ్రీవన్ వర్ వెరీ సపోర్టివ్. అంటే వితౌట్ దెమ్ నేను చేసిన ఒక 10% కావచ్చు, అంటే మిగతా అంతా వాళ్ళదే ఉంటుంది. మీ పేరెంట్స్ టీచర్స్ అని చెప్పారు కదా, టీచర్స్ రోల్ అనేది జనరల్గానే స్టూడెంట్ యొక్క కెరీర్ ప్రోగ్రెస్లో చాలా ఎక్కువ ఉంటుంది. మీ ప్రిపరేషన్లో కానీ ప్రతి స్టేజ్లో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఐ వాజ్ అ బ్రైట్ స్టూడెంట్. అది కొంచెం ఏం ప్రాబ్లం అవ్వలేదు నాకు. ఇంట్లో మా మమ్మీ కానీ మా డాడీ కానీ నాకు ఏమైనా రాకపోతే చెప్పడం కానీ అట్లా అన్నీ చేసేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు గ్రూప్ 1 జర్నీలో ఎగ్జామ్స్కి మా ఫాదర్ మదర్ ఇద్దరు కలిసి వచ్చి రీసెంట్ ఎగ్జామ్స్కి మేము 5 hours ట్రావెల్ చేసాం ముగ్గురం కలిసి. అంత ఇమెన్స్ సపోర్ట్ ఉండే కానీ వాళ్ళ పిల్లలకు కూడా అంటే ఇప్పుడు హౌ టీచర్స్ అంటే ఎంత ఫ్రీగా వాళ్ళతో ఉంటారంటే దే హావ్ బీన్ ఇన్స్పైరింగ్ మీ. అంటే వాళ్ళ స్టూడెంట్స్ తోటి ఎలా అయితే ఉంటారో నన్ను అది చూసి ఇన్స్పైర్ చేస్తాను. ఇప్పుడు మీ మదరు ఫాదర్ ఇద్దరు టీచర్స్. మీకు సిబ్లింగ్స్ ఉన్నారు? మా చెల్లెలు. తనేం చదువుకుంటుంది? మీ స్కూలింగ్, మీ ఇంజనీరింగ్ వాటి గురించి ఒకసారి మీరు. మొత్తం నాది సంగారెడ్డిలోనే అయింది. నేను హాస్టల్ పర్సన్ కాదు, పేరెంట్స్ దగ్గర మొత్తం చదువుకున్నాను. మొత్తం ఫస్ట్ చైతన్య స్కూల్లో చదువుకున్నాను, దాని కేశవ రెడ్డి అట్లా.
అండ్ తర్వాత ఇంటర్ కూడా సెంట్ ఆంటోనీస్ జూనియర్ కాలేజ్ అని సంగారెడ్డిలోనే ఉంది. అందులో ఐ గాట్ 467 on 470. అది ఆ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. దెన్ ఐ జాయిన్డ్ జేఎన్టీ సుల్తాన్పూర్ అని జేఎన్టీ యూనివర్సిటీలో ఫస్ట్ స్టూడెంట్ కాలేజ్ ఇది. సో అందులో ఐ కంప్లీటెడ్ బీటెక్ ఇన్ 2021 సిఎస్సి బ్రాంచ్లో. అదే ఇయర్ నాకు గోల్డ్ మెడల్ తమిళిసాయి మేడం దగ్గర నుంచి ఐ టేకెన్ ద గోల్డ్ మెడల్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్. మళ్ళీ మనం ప్రిపరేషన్లోకి వస్తే చేస్తే సో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనేసి స్టార్ట్ చేస్తారా, లేదు ఓన్లీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలని స్టార్ట్ చేస్తారా? అయితే 2021లో నాకు ఏజ్ లేకుండా సార్ ఫిలిమ్స్ ఇవ్వడానికి యూపీఎస్సీ. సో ఆ ఇయర్లో నాకు ఏజ్ లేకుండా, సో ఆ ఇయర్ నేను అటెంప్ట్ ఇవ్వలేదు. అయితే 2022 ఏప్రిల్లోనే మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అంటే ఇంకా నేను చాలా రిగరస్గా ప్రిపేర్ అయింది ఎక్కడ అంటే, ఇదంతా ఒక ఫౌండేషన్ లాగా నాకు చాలా అంటే చాలా రిగరస్గా చాలా. ఇప్పుడు ఒక మ్యారథాన్లో మనం లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. ఆ స్టేజ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మధ్యలో ఎవ్రీ వీకెండ్ నేను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్ళేదాన్ని. మోస్ట్ ఫ్రూట్ఫుల్ థింగ్. నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడికి ఇంటికాడ ప్రిపేర్ అయ్యి ఇక్కడ వీకెండ్స్ లో వచ్చి రాస్తారు. ఫౌండేషన్ చాలా గట్టిగా వేసుకోవాలనుకుంటారు. ఫౌండేషన్ మీకు సెల్ఫ్ రావడానికి మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? ఏ బుక్స్ చదివేవాళ్ళు, ఎలా చదివేవాళ్ళు, నోట్ మేకింగ్ ఏమైనా చేసుకున్నారా? అందరూ చదివే బుక్స్ చదివేదాన్ని సార్. కాకపోతే ఏంటి అంటే ఎవ్రీబడి రాసే దానికంటే నేను కొంచెం డిఫరెంట్గా కొంచెం ఇన్నోవేటివ్గా రాస్తే నా ప్రతి ఆన్సర్లో ఒక ఎక్స్ట్రా 1 మార్క్ వస్తే మొత్తం కలిపి నాకు అందరికంటే ఒక 50-60 మార్క్స్ ఎక్కువ ఉంటాను అనేదే నా స్ట్రాటజీ. సో దానికోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ కానివ్వండి, ఇంట్రడక్షన్స్, కన్క్లూజన్స్ ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి, మన ఎకనామిక్ సర్వే, సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అవన్నీ నోట్ చేసుకోవడం కానివ్వండి. సో నాకు ఏంటి అంటే నాకు ఆన్సర్స్ రాసేటప్పటికి ఇంట్రొడక్షన్ అండ్ కన్క్లూజన్ నాకు ఎవ్రీ టాపిక్కి ఉంది. ఎవ్రీ టాపిక్కి సంబంధించిన ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉంది. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఆ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడో దానికి తగ్గట్టు ఆన్సర్ రాయడం మాత్రమే నేను ఎగ్జామ్లో చేసింది. అట్లా బిఫోర్ నుంచి ఏంటి అంటే ఆన్లైన్ రీసెర్చెస్ని నేను చాలా బాగా యూజ్ చేసుకున్నాను. అంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో గ్రాండ్ టెస్ట్ చాలా బాగుంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లో తెలంగాణ మూమెంట్ చెప్పే వాళ్ళు బాగుంటాయి, కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మాక్ ఎగ్జామ్స్ ఎన్విరాన్మెంట్ క్రియేషన్ చేస్తారు, అది చాలా బాగుంటుంది. మన దగ్గర అది చాలా నచ్చింది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో మళ్ళీ ఇట్లా 1 లైనర్స్ కానివ్వండి, డేటా పాయింట్స్ అలాంటివన్నీ కంపైల్ చేసుకోవడం. So groups preparation is just like a drafting the constitution of Indian constitution. ఎట్లయితే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి బెస్ట్ కలెక్ట్ చేసుకొని బెస్ట్ యూటిలైజేషన్ చేసుకోవాలంటే he made one relevant point here for future aspirants. గ్రూప్స్ ప్రిపరేషన్లో మనం మల్టిపుల్ సోర్స్ రిఫర్ చేయడంలో తప్పు లేదు, కానీ బెటర్ రిలవెంట్ సోర్సెస్ని కన్సల్టేషన్ చేసి ఐడెంటిఫై చేసుకొని మనము వాటిని ఎక్కడైతే పాసిబుల్ అవుతుందో అక్కడ కానీ యూస్ చేసుకుంటే. సో షీఈ్ ఎ లైవ్ ఎగ్జాంపుల్. సో తను చెప్పినట్లు స్మితా అగర్వాల్ మేడం ఎట్లయితే రోల్ మోడల్ నుంచి తను ఇప్పుడు రీల్ మోడల్ అయింది, ఫ్యూచర్ వాళ్ళకి రోల్ మోడల్ అవుతుంది. ప్రిలిమ్స్కి వచ్చేందుకు మనకి సిలబస్ కూడా చాలా వ్యాస్ట్గా ఉంది కదా, మనం అక్కడ టార్గెట్ కూడా ఎక్కువ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. వీ సేవ్ టైమ్ ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్. సో హౌ యూ వర్క్డ్ అవుట్ ఫర్ ప్రిలిమ్స్? ఎందుకంటే అక్కడ మనకి స్టార్టింగ్ టైంలో యూపీఎస్సీకి రిఫరెన్స్ ఉన్నాయి కానీ గ్రూప్ 1కి ప్రిలిమ్స్కి రిఫరెన్స్ లేదు. ఆ టైంలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు ప్రిలిమ్స్? నాకు మెయిన్స్ ఎప్పటి నుంచి స్ట్రాంగ్ హార్ట్ సార్. అంటే నేను డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు ఏస్ చేశాను, నేను ముందు ఇంటర్లో కానివ్వండి, బీటెక్లో కానీ. సో నాకు మెయిన్స్ పైన ప్రాబ్లం లేకుండా ఆల్ ఐ వాజ్ వరీడ్ అబౌట్ వాజ్ ప్రిలిమ్స్. నాకు ఇంకా ఫస్ట్ 3 ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, కానీ 3 ప్రిలిమ్స్ అప్పుడు నేను పడ్డ టెన్షన్ మెయిన్స్ అప్పుడు అంత పడలేదు. ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజ్ సచ్ ఏ వాస్ట్ థింగ్. మనకు అసలు ఏం చదవాలో ఎక్కడ చదవాలో ఫిగర్ అవుట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అట్లాంటిది వాట్ ఐ డిడ్ ఈస్ బేసిక్ సోర్సెస్ తోటే స్టిక్ అయి ఉండడం ఈజ్ ద బెస్ట్ థింగ్ అని నాకు అర్థమైంది. సో నేను ఆ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు పాలిటిక్ లక్ష్మీకాంత్ బుక్ కానివ్వండి, ఎకనామిక్ రామేసింగ్ కానివ్వండి, అట్లా ఏవైతే ఉన్నాయో అవే చూసుకొని ఎక్స్ట్రాగా మనం చేయాల్సిన కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఇప్పుడు ఏదైనా
మ్యాగజైన్స్ ఇట్లా అట్లా తీసుకొని చదివేసుకుంటే అయిపోతుంది. మల్టిపుల్ రివిజన్ రివిజన్స్ చేయాలి. ఇక్కడ మనకి ప్రిలిమ్స్ లో కూడా మనం ఎంత చదివినా కానీ ఎగ్జామ్లో ఇచ్చిన డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అనేది మనము అడ్రస్ చేస్తేనే, లేకపోతే బి 2 ఆప్షన్స్ ఉంటుంది, మనం ఏ పెడితే బి కరెక్ట్ అవుతుంది. సో దానికి మీరు ఏమైనా టెస్ట్లు రాస్తారు, సివిక్ సెంటర్ టెస్ట్లు కానీ ఏమైనా రాస్తారు? ఎలా ఉపయోగపడింది అప్పుడు మీకు? అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ అప్పుడు మనకి అందరికి కూడా చాలా టైం మేనేజ్మెంట్ ఇష్యూ చాలా అయింది. కానీ నేను ఒక 5 or 6 క్వశ్చన్స్ తప్ప నాకు ఎక్కువ ప్రాబ్లం కాలేదు. ఎందుకంటే దాని బిఫోర్ నేను ఇట్లానే టెస్ట్ సాల్వ్ చేయడం జరిగింది అనమాట. అంటే రియల్ టైం సిచ్యువేషన్ లో ఒకవేళ నేను 2.5 hours కూర్చొని నేను సాల్వ్ చేయగలుగుతున్నానా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి నేను డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ని కొన్ని పేపర్స్ అట్లా సాల్వ్ చేశాను. తర్వాత సెకండ్ ప్రిలిమ్స్ వచ్చేసరికి నేను ఎవ్రీ వీక్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుకొని మన సివిక్ సెంటర్ ప్రింట్అవుట్ చేసుకొని సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్ రాస్తారు. సో ఎవ్రీ వీకెండ్ 150 క్వశ్చన్స్ ని ఖచ్చితంగా మనకి పెట్టేసుకున్నాను. సో కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ప్రిలిమ్స్ కి ఇక్కడ మోక్షిత చెప్పే మాటల్లో నేను చెప్పాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫిలిమ్స్ అనేది నెగ్లెక్ట్ చేయలేం. మెంటల్ బ్లాక్ చెప్పాలంటే మీకు యూపీఎస్సీ ఫిలిమ్స్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ మనకు కొంతవరకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి 150 క్వశ్చన్స్ కొద్దిగా రిస్క్ తీసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ లో ఫిల్టరింగ్ స్టేజ్ లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ రాస్తుంటారు కాబట్టి మీరు ఫౌండేషన్స్ స్ట్రాంగ్ గా పెట్టుకొని మనల్ని టెస్ట్ చేసుకోవాలి. ఎగ్జామ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది కాబట్టి ఆ ఫీర్ పోవాలి. అదే కదా మీరు చెప్తున్నది. మెయిన్స్కి ఫిలిమ్స్కి మీరు ఐడెంటిఫై చేసిన సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి, హౌ యూనిక్లీ యూ అడాప్టెడ్ స్ట్రాటజీ టు గెట్ ఇన్ టు? ఎందుకంటే మీకు వచ్చిన స్కోర్ అనేది 504.5. సో అన్నిట్లో బెస్ట్ 85 to 90 మార్క్స్ అనేది యావరేజ్గా వచ్చింది. సో మీరు ఎలా చేస్తారు? అయితే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి ఏంటంటే బేసిక్స్ ఆర్ సేమ్ సార్. ఫౌండేషనల్ బుక్స్ కానివ్వండి, ఏవైతే మనం మల్టిపుల్ టైమ్స్ ప్రిలిమ్స్ రివైజ్ చేసుకున్నామో అవి సేమే ఉంటాయి. కొన్ని అడిషనల్ టాపిక్స్ ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ లో తెలంగాణ మూమెంట్ లేదు, అది మెయిన్స్ లో తెలంగాణ వస్తుంది. ఎస్ఏ ప్రిలిమ్స్ లో లేదు, మనకి దీంట్లో వస్తుంది. సో ఏంటంటే మనం ఉన్న దానికి వాల్యూ అడిషన్ చేసుకుంటూ పోవడం, బేసిక్ మెటీరియల్ అలాగే పెట్టి మిగతా ఏమైతే మనం చేస్తే 1 మార్క్ ఎక్కువ వస్తుంది అని అనిపిస్తుందో అవన్నీ గ్యాదర్ చేసుకొని అవిటిని కూడా వీటితో పాటు రివైజ్ చేసుకోవడం మెయిన్స్ కి అట్లా చెప్తున్నాం. మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు వాల్యూ అడిషన్ అనేది మీది యొక్క యూనిక్నెస్ అంతే కదా. సో ఎందుకంటే బేసిక్ ప్రిపరేషన్ మనం ప్రిలిమ్స్కి ఏదైతే చదువుకుంటామో మోరలెస్ అదే చదువుతాం మెయిన్స్కి. కానీ న్యూస్ పేపర్ రోల్ ఎక్కువ చెప్తూ ఉంటాం కదా. ఈవెన్ క్లాసెస్లో కానీ నేను కూడా ఐ యూజ్డ్ టు సే మెయిన్స్ పేపర్. సో హౌ యూ యాక్సెప్టెడ్ దట్ స్ట్రాటజీ? అది నాకు వర్క్ అవ్వలేదు సార్. నేను న్యూస్ పేపర్ పర్సన్ కాదు. ఓకే, న్యూస్ పేపర్ చదివితే నిద్ర వస్తుంది. ఓకే. సో మరి ఎలా దాన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేస్తారు మీరు? అంటే నేను యోజన చదివేదాన్ని సార్. యోజనలో కొన్ని అట్లాంటి మ్యాగజైన్స్ కానీ కొన్ని డిఫరెంట్ సైన్స్ మ్యాగజైన్స్ కానీ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి ఆ టాపిక్స్ ని పిక్ చేసి సిలబస్ లో ఉన్న టాపిక్స్ ని పిక్ చేసుకొని దానిపైన మ్యాగజైన్స్ చూస్తారు. మ్యాగజైన్ చూసినప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. అక్కడైనా అది కూడా కాంటెంపరీ ఇష్యూ లాగానే మనకు వస్తుంది. బట్ యూ మేడ్ ప్రిసైజ్ నోట్స్. సో ప్రిసైజ్ నోట్స్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటారు? లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది సార్. అంటే మనకి చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైం, ఇప్పుడు 7 days లో మనకు ఒక్కొక్క పేపర్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అవన్నీ రివైజ్ చేసుకోవడం మళ్ళీ నాట్ పాసిబుల్. ముందుగానే మనకు ఆ ప్రిసైజ్ నోట్స్ కానివ్వండి, లేకపోతే మనం లాస్ట్ మినిట్ లో ఏం చూసుకోవాలి అనే ఒక ప్లానింగ్ ఉంటే ఇట్ హెల్ప్స్ ఇన్ దట్ వే. ఎక్కువ కష్టం అవ్వకుండా ఈజీగా అయిపోతుంది. ప్రిసైజ్ నోట్స్ చేసుకోవడానికి చాలా మంది స్టూడెంట్స్ టైం పడుతుంది, చాలా కమిట్మెంట్ ఉండాలి, చాలా మంది చేసుకోరు. ముందే కదా మళ్ళీ చదువుకుందామని అనుకుంటారు కదా. మీరు టైం ఎంత స్పెండ్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్కి ప్రిసైజ్ నోట్స్ చేసుకునేదానికి? నేను ఏం చేశానంటే సార్, ఆల్రెడీ ఒక స్ట్రక్చర్డ్ ఆన్సర్ కానివ్వండి, స్ట్రక్చర్డ్ నోట్స్ ఉన్న వాటికి నేను నోట్స్ చేసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ పిఎన్ఆర్ బుక్ లో అన్ని ఉంటాయి. అందులో మళ్ళీ మనం నోట్స్ చేసుకోవడం అంటే ఇంకో పిఎన్ఆర్ బుక్ రాయడమే అవుతుంది. సో అలాంటి వాటికి నేను చేసుకోలేదు. ఎక్కడైతే ఇంపార్టెంట్ వేరే వేరే రిసోర్సెస్ నుంచి గ్యాదర్ చేసుకున్నాము అలాంటి సబ్జెక్ట్స్ కి మాత్రం నేను ప్రిసైజ్ నోట్స్ ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్నాను. ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక
7 days to 8 days అట్లా టైం తీసుకొని చేసుకున్నాను. సో సబ్జెక్ట్కి మనము లేని వాటికి మాత్రం కన్సల్టేషన్ చేసి రాసుకున్నారు. ఇప్పుడు ఏ టూల్స్ వచ్చాయి కదా, ఏ టూల్స్ ఏమన్నా మీరు వాడారా? వాడాను సార్. ఎలా వాడాలి? ఎందుకంటే మొన్న ఒక స్టూడెంట్ కూడా అదే చెప్పాడు, పవన్ కుమార్, ఇఫ్ ఐమ్ నాట్ రా, 25th ర్యాంక్, సారీ ఉదయ్ కిరణ్ అతను చెప్పేది ఏంటంటే, సార్ ఆ క్వశ్చన్ ఇచ్చి ఏఐకి నేను అడిగిచ్చి నా ఆన్సర్ పెట్టి రిలవెంటా కాదా చెక్ చేసుకునేవాడిని. అట్లాంటి మీరు ఏమన్నా యూస్ చేసుకున్నారు అంటే మన ప్రిపరేషన్ టైం తగ్గించుకోవడానికి? నేనేం చేశానంటే మన ప్రీవియస్ గ్రూప్ 1 పేపర్ ఉంది కదా సార్, Yes. ఆ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ కి మనం ఏ ఆన్సర్స్ రాయాలి అనేది ఫస్ట్ మనకు అసలు ఐడియా రావాలి. ఎస్. మనం ఇప్పుడు ఇంకొక ఆన్సర్ రాయాలి అంటే ముందు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి ఆన్సర్స్ ఎలా వేస్తే మార్క్స్ వస్తాయి అని తెలుసుకోవడానికి ఆ గ్రూప్ 1 2016 ఉన్న పేపర్ క్వశ్చన్స్ అన్నిటిని చాట్ జీపీటీకి ఇచ్చి ఆన్సర్స్ చూసి ఓకే ఇట్లా రాస్తే ఇంత కాంప్రిహెన్సివ్ గా రాస్తే దే ఆర్ గివింగ్ మార్క్స్ అన్నట్టుగా నాకు అట్లా అర్థం. ఇంకొక ఆస్పెక్ట్ లో నేను దేంట్లో వాడానంటే ఇప్పుడు ఎకనామిక్ సర్వే ఉంది, మొత్తం ఒక్కోసారి ఏమవుతుందంటే మొత్తం చదవడం బల్కే అయిపోతుంది. ఈ చాప్టర్ ఎకనామిక్ సర్వేలో ఈ చాప్టర్ ది నాకు సమ్మరీ ఇవ్వు అని అడుగుతాను. సో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ FRBM గురించి ఎకనామిక్ సర్వేలో ఏమన్నారు అని అడిగితే అది మనకు మొత్తం సమ్మరీ వస్తుంది. అది మన నోట్స్ యాడ్ చేసుకొని వీళ్ళు యూస్ ఇట్. ఎస్ఏలో హంగర్ పైన నాకు కొన్ని కోడ్స్ చెప్పు, లేదా హంగర్ స్టాటిస్టిక్స్ నాకు ఇవ్వు అట్లా అడిగి మనకి ఈ 6 పేపర్స్ లో మీకు ఏ పేపర్ లో బెస్ట్ గా వచ్చాయి, ఆ పేపర్ కి మీరు బెస్ట్ గా ఏం ఎఫర్ట్ పెట్టారు, ఇంకా కొద్దిగా ఈ పేపర్ లో పెట్టుంటే నాకు ఇంకో 5 మార్క్స్ వచ్చి ఉంటుంది అలా అని ఒక ఏమన్నా మీకు ప్రోగ్రెస్ ఉందా? నాకు హైయెస్ట్ స్కోర్ వచ్చింది హిస్టరీ అండ్ జియోగ్రఫీ, సెకండ్ పేపర్. అండ్ ద లీస్ట్ స్కోర్ వచ్చింది ఎస్ఎల్. అందరిలాగే ఎస్ఎల్ తక్కువ వస్తుంది సార్ నాకు. కానీ అంటే పేపర్ ఎంత వచ్చింది? 64. 60 వచ్చినాయి. అండ్ తెలంగాణ మూమెంట్ లో కూడా 82.5 వచ్చింది. 82 దట్స్ బెస్ట్ స్కోర్. మనకి చాలా మందికి 75 అటు వచ్చింది, 82 ఇస్ బెస్ట్ స్కోర్. హిస్టరీ పేపర్ ఎంత వచ్చింది? 98 వచ్చింది. 98. నెక్స్ట్ పేపర్ ఎకనామిక్ డెవలప్మెంట్ లో 96 వచ్చింది. 96. మన కాన్స్టిట్యూషన్ పేపర్ లో 95 వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో 73. డిఏ మీరు ఎలా ఓవర్కమ్ చేస్తారు? నేను ఫస్ట్ ఏం చేశానంటే ఆ పేపర్ స్ట్రాటజీ వాజ్ ఓన్లీ ఎగ్జామ్ బేసిస్ లో మనం ఎట్లా పర్ఫామ్ చేస్తాము అనేది ఆ పేపర్ సక్సెస్ ఫ్లాప్ అని తెలిసేది అదే. సో నాకు ముందే ఒక ప్రీ డిటర్మిన్ స్ట్రాటజీ ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ లో ఎన్ని డిఐ ప్రాబ్లమ్స్ చేయగలిగితే అన్ని చేస్తాను, తర్వాత పక్కన పెట్టేస్తాను. ఐ విల్ నాట్ థింక్ అబౌట్ ఇట్ అని నేను అనుకున్నాను. తర్వాత 10 క్వశ్చన్స్ మొత్తం చేశాక మళ్ళీ మిగిలిన టైంలో ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ చేయాలి. సో ఐ కుడ్ సాల్వ్ 12 డిఐ క్వశ్చన్స్ అండ్ 10 సైన్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా రాసాను. సో ఐ థింక్ దట్ స్ట్రాటజీ దట్ హస్ వర్క్డ్. ఎందుకంటే అందరూ 5, 4 రాసి 6 రాసి వచ్చి దాంట్లో కూడా ఎన్ని కరెక్ట్ అయ్యే తెలియకుండా 60-65 వచ్చారు. మీరు వెల్ వర్క్. ఇంకా మీకు నేను అడగాల్సింది, ఇప్పుడు మీరు యూపీఎస్సీకి ఏమైనా స్టార్టింగ్ లో ప్రిపేర్ అయ్యారా? యూపీఎస్సీకి గ్రూప్ 1కి తేడా ఏంటి? సార్ నాకు బిగ్గెస్ట్ డిఫరెన్స్ అంటే నాకు ప్రిలిమ్స్ నాకు చాలా భయమైన థింగ్ అది. ఇప్పుడు ఇంకా యూపీఎస్సీ దాంట్లో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, అది దాన్ని అసలు ఎట్లా చేయాలి అనేది నాకు చాలా అంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1 అనేది నాకు ఒక బూస్టింగ్ ఫ్యాక్టర్ అంటే ఐ కుడ్ సాల్వ్ 3 ప్రిలిమ్స్ ఇన్ గ్రూప్ 1 అంటే ఓకే నేను యూపీఎస్సీలో కూడా చేయగలుగుతాను నాకు అనిపిస్తుంది అనమాట. అంటే డిఫరెన్స్ ఈజ్ మోర్ ఆఫ్ కాంపిటీషన్ సార్. అంటే బెస్ట్ మైండ్స్ ఆఫ్ ఇండియా అవి ఫైట్ చేస్తారు దానికోసం. యూపీఎస్సీ అట్లా గ్రూప్ 1 అయితే మన స్టేట్ లెవెల్ అండ్ ద రేషియో ఇస్ ఆల్సో లెస్ తీసుకుంటారు. సో ఈరోజు మీకు గ్రూప్ 1 వచ్చిన తర్వాత మీ నెక్స్ట్ యూపీఎస్సీ డ్రీమ్ ఉందా? యూపీఎస్సీ రాయాలి, యూపీఎస్సీ గెట్ ఇన్ అవ్వాలని ఉంది సార్. అంటే ఓపిక టైమ్స్ అయితే నేను రాస్తాను, కాకపోతే ఐ ప్రిఫర్ బీయింగ్ ఇన్ తెలంగాణ. ఎస్ సార్. సో ఇది కూడా చాలా గుడ్ థింగ్ ఫర్ మీ. ఐ కెన్ కంటిన్యూ విత్ దిస్. కాకపోతే ఇంక ఎట్లాగో ప్రిపేర్ అయినా కాబట్టి ఐ విల్ గివ్ అటెంప్ట్స్. మీ ఆప్షన్ ఏంటి? యూపీఎస్సీ సోషియాలజీ. కంప్లీటెడ్ మై పీజీ ఆల్సో రీసెంట్లీ. ఇన్ సోషియాలజీ.
ఇప్పుడు సర్వీస్ మనకి డిప్యూటీ కలెక్టర్ వస్తుంది కాబట్టి ఎనివే ఇక్కడ మన తెలంగాణలో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ సమస్యలు ఆర్థిక సామాజిక పర్యావరణ సమస్యలు మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఎస్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఒక బెస్ట్ డొమైన్స్ ఉంటుంది. ఈ సెక్టర్లో నేను కంట్రిబ్యూట్ చేయాలి, సమ్ ప్లాన్ విల్ బి దేర్ ఎస్ ఇన్ సమ్వేర్ అనదర్ వే. యూ మైట్ హ్యావ్ సమ్ డీప్ ఇన్సైట్, డీప్ సొల్యూషన్ ఫర్ దట్. మీ వ్యూలో ఒక 3 సెక్టర్స్కి నేను కంట్రిబ్యూట్ చేయాలి, ఐ హ్యావ్ మై సజెషన్స్, ఐ హ్యావ్ మై ప్యాషన్, అలాంటి 3 ఆస్పెక్ట్స్ ఏంటి? ఎస్ సార్. అంటే ఒక రీసెంట్ ఇన్సిడెంట్ బేసిస్ లో మై ఫస్ట్ ప్రియారిటీ వుడ్ బి హెల్త్ కేర్. Yes. ఎమర్జెన్సీ సర్వీసెస్ కొంచెం ఇంకా బెటర్ గా ఎలా చేయగలుగుతాం అనేది ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. Yes. ద సెకండ్ థింగ్ ఈజ్ Any ఎడ్యుకేషన్. reason for it? ఎస్ సార్. అంటే రీసెంట్లీ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. Mm-hmm. ఇట్ వాజ్ ఎ వెరీ సడన్ ఇన్సిడెంట్. అంటే ఎమర్జెన్సీలోనే ఇది అయిపోయింది. కుడెంట్ టేక్ టు హాస్పిటల్ తీసుకెళ్లే లోపే ఇది అయిపోయింది. సో వాంట్ టు రేజ్ అవేర్నెస్ రిగార్డింగ్ దీస్ థింగ్స్. అన్యూజువల్ డెత్స్ కానివ్వండి, లేకపోతే అన్హైజీనిక్ థింగ్స్ కానివ్వండి, వాట్ ఆల్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు దీస్ హెల్త్ ఫ్యాక్టర్స్ అనేది ఐ వాంట్ టు క్రియేట్ అన్ అవేర్నెస్. అండ్ ఎనీ పాసిబుల్ వేలో ఇఫ్ ఐ కెన్ డూ దాట్ ఇట్ వుడ్ బి గుడ్. సో ప్రైమరీ హెల్త్ కేర్ ఎంతైతే ముఖ్యమో ఎస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ఎస్ అది మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు పడే పెయిన్ కానీ వేరే వాళ్ళకి మీకు తగ్గించే స్కోప్ ఇప్పుడు మీకు కంపల్సరీ మీకు స్కోప్ ఉంటుంది కాబట్టి సో ఐ డెఫినెట్లీ అక్నాలెడ్జ్ యువర్. అంటే ఇక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ మన దగ్గర ఇండియాలో అంత ఉండదు, పర్సనల్ లెవెల్లోనే తీసుకోవాలి. గవర్నమెంట్ రెస్పాన్స్ కానీ ఇది కానీ మనకి అంత యాక్సెసిబుల్ ఉండదు, ఎస్ సార్. ఉన్నా కానీ టైంలీకి రాదు, అవేర్నెస్ ఉండదు. ఎస్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? నెక్స్ట్ ఆస్పెక్ట్ వుడ్ బి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. What I feel is education ఒకటి చేంజ్ చేస్తే there are many problems in India which can be solved easily. అందుకని అంటే ఇప్పుడు క్రైమ్ కానివ్వండి, లేకపోతే ఇన్ఫాంట్ మోర్టిలిటీ కానివ్వండి, ఎర్లీ మ్యారేజెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ విత్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనే ఒక ఆస్పెక్ట్ పైన మనం ఫోకస్ చేసి ఇఫ్ యూ కెన్ ఎడ్యుకేట్ ఆల్ పీపుల్ అండ్ గివ్ దెమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, దెన్ అన్ని రకాలుగా మనం డెవలప్ అవుతాం అనేది నా థాట్. మీ వ్యూలో ఎడ్యుకేషన్ అంటే ఏంటి? ఎలాంటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి? ఎస్ సార్. నాకు జపాన్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టడీయింగ్ సంథింగ్, ఇట్స్ ద హోల్ పర్సనాలిటీ యూ మోల్డ్ ఇంటూ. అంటే నువ్వు ఎంత స్పోర్ట్స్ కానివ్వండి, హౌ వెల్ యూ ట్రీట్ పీపుల్, హౌ వెల్ యూ బిహేవ్ విత్ అదర్స్, అండ్ దాంతో పాటు ఇంకా స్టడీస్ కూడా. అంటే ఇట్ షుడ్ బి ఆల్ రౌండ్. నర్చర్ అయ్యేది ఇట్ షుడ్ బి ఆల్ రౌండ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎడ్యుకేషన్ థర్డ్ ఆస్పెక్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ వుడ్ బి ఎన్వైరన్మెంట్ సార్. అంటే వీ హావ్ సీన్ మెనీ ట్రాజెడిక్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది వరల్డ్. ఇప్పుడు రీసెంట్గా ఎర్త్క్వేక్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. The more we protect our climate, the more it protects us అని I feel. ఎస్. మనకి వృక్షో రక్షితి రక్షిత అంటారు కదా. ఎస్, చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తుంటాం. సో ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఇట్ ప్రొటెక్ట్స్ దిస్ బ్యాక్. Yes. సో మీకు మీ ఇప్పటి వరకు వచ్చిన జర్నీలో ఇంటర్మీడియట్లో మీరు స్టేట్ టాపరు, జేఎన్టీయూలో గోల్డ్ మెడలిస్ట్, ఇప్పుడు మీరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. ఈ 3 సక్సెస్ వెరీ సిగ్నిఫికెంట్. Yes. ఈ మూడింటికి మీకు ఒక ఇట్ హెస్ గివెన్ సాటిస్ఫాక్షన్. ఈ మూడిట్లో మీకు మెమరబుల్ మూమెంట్ ఏది? గ్రూప్ 1 అని చెప్పొచ్చా, లేకపోతే గోల్డ్ మెడల్ అని చెప్పొచ్చా, లేకపోతే స్టేట్ ర్యాంక్ చెప్పొచ్చు? నాకు తెలిసి స్టేట్ ఫస్ట్ సార్. ఎందుకంటే దట్ ఈస్ మై ఫస్ట్ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. అది అసలు అది ఏంటో కూడా అక్కడ ఏరియాలో తెలియదు. వెన్ ఐ వాజ్ గోయింగ్ ఆన్ బైక్ విత్ మై డాడీ ఇట్లా స్టేట్ ఫస్ట్ వచ్చింది నాకు అని చెప్తే అసలు నమ్మలేకపోయారు మా డాడీ. అట్లా రోడ్ పైన పోతున్న వాళ్ళందరికీ మా పాపకి స్టేట్ ఫస్ట్ వచ్చింది అలా అని చెప్పేవారు. అది చాలా మెమొరబుల్ మూమెంట్. దట్ విల్ ఫర్ఎవర్ బి ద మెమొరబుల్ థింగ్. ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చినా దట్ అచీవ్మెంట్ ఇస్ డిఫరెంట్. ఇంజనీరింగ్ మెమొరబుల్ ఆ టైంలో ఎలా తీసుకున్నారు మీరు? మాకు జేఎన్టీయూలో ఒక ఆడిటోరియం ఉండేదన్నమాట. సో ఫస్ట్ టైం అట్లా గవర్నర్ మేడం మీ దగ్గర నుంచి కలవడం, ఓన్లీ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళని తెలిసి మనకి సార్ మా పేరెంట్స్ కూడా వచ్చారు. వెరీ ప్రౌడ్
అది కూడా చాలా స్పెషల్. మన డిగ్రీ తీసుకునేటప్పుడు గవర్నర్ మనకి కాన్వకేషన్ చేసేటప్పుడు వాళ్ళకే ఇస్తారు. ఈరోజు 39 డిప్యూటీ కలెక్టర్ వచ్చిన తర్వాత ఏమన్నా ఎంత చదివినా కానీ ఫైనల్గా ఎలా సెటిల్ అవుతాము, ఎలా మనం డిశ్చార్జ్ చేస్తాం సర్వీస్ సెంటర్. సో ఈరోజు ఎలా ఉంది? ఇవాళ యాక్చువల్లీ అంటే అదే రిజల్ట్ 15 days ముందు వచ్చి ఉంటే ఇంకా బెస్ట్గా ఉంటుంది. అంటే దిస్ వుడ్ హావ్ బీన్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ కాబట్టి. పేరెంట్స్ ఉండేవాళ్ళు, మా ఫాదర్ అంటే ఇంకా చాలా బాగుండేది. బట్ స్టిల్ అంటే ఏదో ఒక రకంగా నా డ్రీమ్ అయితే అచీవ్ చేస్తున్నాను. సో ఐ మైట్ హెల్ప్ పీపుల్ ఇన్ బెటర్ వే అన్న సాటిస్ఫాక్షన్ ఒకటైతే మీలాగా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? న్యూ ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా 450, 460, 440 స్కోర్ చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్లీ న్యూ ఆస్పిరెంట్స్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, డోంట్ రన్ ఆఫ్టర్ మెటీరియల్స్. మనకి అన్ని చూసి ఇది బెటర్ ఏమో అది బెటర్ ఏమో అని అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ద కేస్. మనకి ఏవైతే బేసిక్ బుక్స్ ఉన్నాయో అవిటిని మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటే ఇట్ డెవలప్స్ నాలెడ్జ్. అండ్ అదే వేలో వెళ్తుంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా అదే చూపిస్తుంది దారి. అండ్ ఫర్ 450, 460 వచ్చిన వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యూ హ్యావ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. 450, 460 రావడం కూడా ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యూ వుడ్ హ్యావ్ పుట్ ఇన్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ టు దట్. జస్ట్ కొంచెం లక్ ఫ్యాక్టర్ కానివ్వండి, కొంచెం ఎఫర్ట్, కొంచెం లైటెస్ట్ ఎఫర్ట్ లేకపోవచ్చు, తగ్గి ఉండొచ్చు. సో ఐ రియలీ విష్ గుడ్ లక్ ఫర్ యూ. అంటే ఎందుకంటే యూ పీపుల్ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీ ఇస్తే మాత్రం యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్ అని నా ఒపీనియన్. సో జస్ట్ డోంట్ గివ్ అప్. ఏది వచ్చినా కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటూ చాలా సైడ్స్ నుంచి ప్రెజర్స్ ఉంటుంటాయి. ఐ జస్ట్ వాంట్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నాట్ టు గివ్ అప్. మీరు ఎక్కడ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మీకు అది ఎక్కడికి గుర్తుంటే యూ విల్ డెఫినెట్లీ గో టు గ్రేటర్ హైట్స్. దట్స్ వాట్. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ సక్సెస్. మన మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. సో తను మోక్షిత ఈరోజు చెప్పాలంటే స్మితా అగర్వాల్ నుంచి మోటివేషన్ తీసుకొని తను రోల్ మోడల్గా తీసుకొని, సో తను కూడా ఇంకా ఇప్పుడు రోల్ మోడల్ ఫర్ యూ. సో హర్ స్టోరీ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. మెరిట్ స్టూడెంట్. మెరిట్ చాలా మందికి ఇప్పుడు ఉంటుంది చెప్పాలంటే. మనకి NITsలో కానీ IITsలో కానీ మంచి స్టేట్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దేర్. కానీ ఇక్కడ మనకి గ్రూప్స్కి వచ్చే కొందరు కన్సిస్టెన్సీ, పర్సూరెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ఎగ్జామ్ని అర్థం చేసుకోవడము, పేరెంట్స్ సపోర్టు, మంచి రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకొని వాటిని మనకంటూ ఒక స్ట్రాటజీతో ఇంప్లిమెంటేషన్ చేసి ఈరోజు డిప్యూటీ కలెక్టర్గా తెలంగాణ వచ్చిన తర్వాత 39th పొజిషన్లో తను సాధించి, పీపుల్ లైక్ హర్ ఈస్ అ మోటివేషన్ టు. అండ్ వి విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్ and congratulations once again Mokshita. It's a bright moment and respectable moment not only for you, మీ ఏరియా కానీ మీరు ఇప్పుడు వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఒక ఐడెంటిటీ ఉంటుంది. సో మోక్షిత బిఫోర్, మోక్షిత నౌ. సో వెరీ ఇన్స్పైరింగ్ and you are a very humble self-learning person. It gives immense satisfaction. Students like you coming in all the way and crossing all the hurdles and increasing your goals. మీరు ఆ రోజు జాబ్ తీసుకుంటే ఇంజనీరింగ్ జాబు, ఈరోజు మీకు 39th పొజిషన్లో మీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళేమో. అందుకోసం చెప్పుకుంటాను నేను కూడా, ఇన్ ఇండియా ఇంజనీర్స్ బికమ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఇంజనీర్స్ అండ్ వీ గెయిన్ కాన్ఫిడెన్స్ డ్యూరింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ and that's a motivating factor. So once again congratulations. So